రైట్. నమస్తే. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థుల నిరసన సెగలు ఒకవైపు కక్కుతూ ఉంటే ఇక్కడ మాత్రం నిన్న జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడి పూర్తి స్థాయిలో అరెస్టుల పర్వం నడిచింది. నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయిలో ఒక నిరుద్యోగ జేసీ పేరుతో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి కేసీఆర్ని గద్దెదించే పనిలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఓయి మైపాలన్నను ఇక్కడ ఏం జరిగింది అంటే ఏకాకాలంలో అక్కడ జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ని అక్కడ దాడి చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటే ఈ యొక్క దాడిలో మైపాల్ యాదవ్ను అరెస్ట్ చేశారా, కిడ్నాప్ చేశారా అనే ఒక పెద్ద నానుడికి నిన్న ఒక పూర్తి స్థాయిలో యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడిలో ఓయో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిబంధనలు పెట్టడాలు, ఇక్కడ వస్తే అనే గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి పై అధికారులు దాంట్లోనే ఎవరికి తెలియకుండా ఇక్కడ పిఎంఆర్ టీవీ యాజమాన్యానికి సంబంధించినటువంటి కెమెరామ్యాన్లను మైపాలన్నను నిన్న లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి చూద్దాం పూర్తి స్థాయిలో. ఇక్కడ నాతో పాటు మా కొలీగ్ అక్షిత్ ఉన్నాడు, ఇక్కడ మైపాలన్న కూడా ఉన్న మైపాలన్న ద్వారా మొత్తాన్ని నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, అసలు నిన్న ఓయూ లైబ్రరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఓయూ లైబ్రరీ కాడ మీరు ఫస్ట్ ఉన్నారు, తర్వాత శాటిలైట్ సంబంధించినటువంటి రిపోర్టర్ వచ్చిండు. అసలు ఏం జరిగింది అన్నాడ? అంటే నేనే ఇప్పుడు ఈయన విద్యాశాఖ ముట్టడి రోజు నాకు ఈయన గట్స్ నచ్చి, మన శ్రీచరణ్ గట్స్ నచ్చి పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. మేము వాయిస్ తీసుకోవాలన్నప్పుడు నంబర్ తీసుకున్నాం, ప్రశ్నించినాం, బాగుంది. తర్వాత రాత్రి వీళ్ళు ఏదైతే ఆ రోజు అరెస్టులు అయినాయి, తర్వాత రాత్రి ఆ రోజు విద్యాశాఖ ముట్టడి రోజు సిటీ కాలేజ్ పక్క గ్రౌండ్లో ఉంటే చాలామంది నన్ను తీసుకుపోయి గ్రౌండ్లో వేసినారు. పాపం డిఎస్సి అభ్యర్థులు వేస్తే వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదట, అన్నం ఇవ్వలేదు, లైట్లు బంద్ చేయడు, వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళాం, మాకు వాయిదా వేసేదాకంటే ఇంకా వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ సిటీ బస్సు మేము ఎక్కిస్తాం వెళ్ళాను కానీ ఎక్కకుండా వాళ్ళు నడుచుకుంటూ సిటీ కాలేజ్ గ్రౌండ్ కాడికి వెళ్ళి మనం ఓయి దాకా వచ్చి నైట్ 12 అయింది. 15 కిలోమీటర్లు నడిచిరు. అసలు చరిత్రలో అది పెద్ద ఘట్టం. 12 కిలోమీటర్లు. అందులో అమ్మాయిలు డిఎస్సి అభ్యర్థులు అమ్మాయిలు ఉన్నారు. అసలు నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. అక్కడ క్రిషాంక్ అనే టీఆర్ఎస్ వ్యక్తి కూడా వస్తే మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి చెప్పిరట. చెప్పితే ఇంకా బీజేవైఎం వాళ్ళు కూడా కొంత పోతే అప్పుడు వాళ్ళకు భయపడి ఏమనలేదట, లేకపోతే ఇంకా కొట్టేటోళ్ళ ఏం చేసేటోళ్ళ తెలియదు కానీ టీఆర్ఎస్ వాళ్ళని మాత్రం వీళ్ళు బీజేపీ వాళ్ళే బయటకు పంపినట్టున్నారు, లేదా అభ్యర్థులు అయినట్టు. తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వచ్చిర్రు. ఈ బీజేవైఎం వాళ్ళు తోడుగా ఉన్నారు. తర్వాత ఓయికి వచ్చిర్రు. 12 అయింది. మేము అప్పటికే ఓయూ లైబ్రరీకి వచ్చి మేము వాయిస్ ఇచ్చినాం, బలంగా మీకు అండగా ఉంటాం. ఆ రోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అన్నట్టు నైటే, వాయిదా వెయ్యము, యథాతంగా పరీక్షలు జరుగుతాయి అన్నప్పుడు వాళ్ళ ఆందోళనలో ఉంటే నాకు ఫోన్ చేసి అన్న ఓయూ లైబ్రరీకి రండి అన్న, చాలా కష్టం ఉంది, మాకు బాధ అవుతుంది, ఏదన్నా ఒకటి వాయిస్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళ పిలుపు మేరకు నేను పోయినా కానీ నేనంతటా ఫోన్ చేసి నేను పోతానులే. చాలా దగ్గరలో నుంచి అక్కడ ఉండే సిటీ గ్రౌండ్లో ఉన్న బాధితులు చేసారు. ఇక్కడ ఓయూ లైబ్రరీ కాడ ఉండే శ్రీనివాస్ అని ఉంటాడు, డిఎస్సి శ్రీనివాస్, ఆయన కూడా చాలా సీనియర్ ఆస్పిరెంటు. నేను అప్పుడు కేసీఆర్ని ఓడగొట్టడంలో కూడా అవనిగడ్డకు పోయింటిని, అక్కడ కూడా ఆయన రిసీవ్ చేసుకున్నాడు. మేము అందరం కలిసి ఈ రావులు ఉన్న రోజులు ఉద్యోగాలు రావు అనే లైన్లో మేము వాయిస్ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి కూడా ఉన్నాడు. వాళ్ళు పిలిస్తేనే మనం పోయినాం, లైవ్ పెట్టినాం. పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ పెడితే వాళ్ళ బాధ నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు చెప్తూ ఉంటే నేను కూడా మాట్లాడితే 1-2 అవర్స్లోనే 3 లక్షల మంది చూసిర్రు. లైవ్లోనే 5,000 మంది చూసిర్రు. అసలు పెద్ద షేక్ అయిపోయింది. సంచలనం. 5,000 మంది అర్ధరాత్రి 11 గంటలకు అంటే అది పెద్ద సంచలనం. తర్వాత సిటీ నుంచి అక్కడ వాళ్ళు మేము అమ్మ వాళ్ళు అట్రమ్మన్న వాళ్ళు వాళ్ళే ర్యాలీగా చేసుకొని లైబ్రరీకి వచ్చారు. లైబ్రరీ ఆర్ట్స్ ఎక్కడ వచ్చారు, వచ్చి వాళ్ళు అందరు అలసిపోయి అక్కడ చాలా మీడియా వచ్చింది. తర్వాత దాంట్లో వీళ్ళ బ్యాట్లాగ్ ఏంటంటే దాంట్లో కొంత బీఆర్ఎస్ మీడియా కూడా వచ్చింది, రాకేష్ రెడ్డి కూడా వచ్చిండు. రాకేష్ రెడ్డి వచ్చి కూసేసరికి బీఆర్ఎస్ మీడియా కొంత వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తుర్రు అని వచ్చింది. అయితే అదే రోజు నైట్ కూడా శ్రీచరణ్ కూడా వచ్చిండు, జీ తెలుగు శ్రీచరణ్, ఆయన కూడా కొంత న్యూస్ కవర్ చేసిండు. అరే బాగా పని చేస్తున్నా నేను అనుకొని నేను ఇంకా ఈయన మళ్ళీ నాకు నెక్స్ట్ రోజు కూడా జూమ్లో రండి అన్న అంటే జూమ్లో కూడా నేను మాట్లాడిన ప్రొఫెసర్ ఆయన కత్తి వెంకట సాయం అనుకుంటాను, ఆయనకు చెప్పినాం సార్ ఇట్లా ఉంది సార్ ఇట్లా ఉంది అని. నేను జూమ్ లైవ్లో ఓయూ లైబ్రరీ కాడ ఓయూ లైబ్రరీ కాడ నుండి వీళ్ళందరినీ అడగండి సార్, మీరేమో ఇంటి కాడ ఉండి మాట్లాడుతారు, నేను లైబ్రరీ కాడ ఉండే మాట్లాడుతున్నా, మీరు కావాలంటే అడగండి అని చెప్పి లైవ్లో కూడా అడిగితే చెప్పారు. దాని తర్వాత మనకు ర్యాపో పెరిగి నాకు కొంచెం పాష్గా ఇంగ్లీష్ మాట్లాడుతుండు అని చెప్పేసి జీ న్యూస్ కూడా పెద్ద సంస్థ కదా, మీ యాజమాన్యం కూడా
మరి రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాలా అని చెప్పేసి ఉద్దేశంతో ఈయనకు నేనే ఫోన్ చేసి శ్రీచరణ్ మరి ఎట్లా మరి ఇలా ఇష్యూ ఎటు అవుతలేదు కదా అంటే మనం ఒక 10-20 మంది అట్లా ఉంటే కనుక మనం చేద్దాము, అది సీఎం వాళ్ళు చూస్తారు బాగుంటుంది అంటే నేనన్నా ఆర్ట్స్ కాలేజ్ దాకంటే రారాడ 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, భయపడతారు. ఓయూ లైబ్రరీ కాడ అంటే వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకు అంటున్నావు కాబట్టి లంచ్కి బయటకు వెళ్తారు. అట్లనే నాకు తెలిసిన ఒక 5-6 అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్దాం, వాళ్ళ ఇష్టం ఇస్తే అని, లేకపోతే లేదంటే ఆయన 1 గంటకు వచ్చిండు. తర్వాత అక్కడ నాకు పరిచయం ఉన్న డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఒక 5-6 ఈ విషయం చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పారు. ఒక 20-30 మంది వచ్చి వాళ్ళు వాయిస్ ఇచ్చుకున్నారు. నేను కూడా లైవ్లో రిక్వెస్ట్ చేసిన. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నేనే ఫోన్ చేసినా కానీ అడ్వైస్ ఇవ్వడం వల్ల నేను అక్కడ చేసినప్పుడు కలిసి ప్రోగ్రామ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నా మీద ఫైర్ అవుతున్నారు. ఆయనను కూడా అడిగారు, నా మీద కూడా ఫైర్ అవుతున్నారు. ఫోన్లు లాగేసుకున్నారు. మా కెమెరామ్యాన్ దగ్గర ఉంటే విద్యార్థులను కూడా బెదిరిస్తారు, ర్యాష్గా రూడ్గా బిహేవ్ చేస్తారు. నేను కూడా అన్నా సరే ఇప్పుడు కొంత ఇష్యూ నడుస్తుంది కాబట్టి అట్లా బిహేవ్ చేస్తారేమో అనుకున్నా. కానీ నన్ను బట్టి నువ్వు ఎక్కువ కారు ఎక్కాలి అంటే నేను ఎందుకు కారు ఎక్కాలా సార్, నేను అంటే కింద మీరు ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ దించేస్తాం, నువ్వు ఎక్కువ ఎక్కడ నేను నడుచుకుంటూ పోతలేదు సార్, ఇది దాందేముంది, కొత్త ఏం కాదు నేను కిందనే కదా ఓయి లైబ్రరీకి పోయి ఆర్ట్స్ కాలేజ్ ఇట్లా మెట్ల మీదకి వెళ్ళిపోతా అంటే నా బండి కూడా అక్కడ కింద ఉంది అక్కడ ఉందంటే లేదు నువ్వు ఎక్కువ కింద ఎక్కనే నన్ను తీసుకొని ఇంకా వాళ్ళు డైరెక్ట్ ఆర్ట్స్ కాలేజ్ కాడికి పోయారు. ఆర్ట్స్ కాలేజ్ కాడ దించండి సార్, దించుతున్నారు అంటే ఇంకా కాదు, ఇంకా ఇంకోళ్ళకు ఫోన్ చేశారు, మళ్ళీ ఓయూపీఎస్కి తీసుకెళ్ళారు. అయితే ఈ స్టోరీలో నేనే ఎక్కడ షాక్ అయినా అంటే ఇంకా ఆయన శ్రీచరణ్ ఇంకా అరెస్ట్ చేయలే. ఆయన కనీసం మరి అలా కెమెరామెన్ ఉన్నాడు, ఆయన రిపోర్టింగ్ అని ఇవ్వాలి, లేకపోతే మైపాలన్న ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ఆయన ఏమనట్లేదు. తర్వాత నేను ఆ పోలీస్ స్టేషన్లోకి పోయినా సరే నేను షాక్లో ఉన్నా. మరి వాళ్ళు అరెస్ట్ చేసిన దానికంటే ఈయన రిపోర్టింగ్ ఇస్తలేనందుకు షాక్లో ఉన్నా. పేరు కూడా అన్న అసలు లాస్ట్ వరకు కూడా నీ పేరు అదే మైపిలన్న అరెస్ట్ అయిన కూడా ఎవరికి తెలియదు అసలు అక్కడ ప్రోగ్రామ్ జరిగింది అంటేనే నా వల్ల నీ వల్ల ఆయన మరి లేకపోతే నేను లేకపోతే శ్రీచరణ్ పిలిస్తే 20 మంది 30 మంది రారు. ఈవెన్ 20-30 మంది కూడా నేను పిలవలే, వాళ్ళ డిఎస్సి ఆస్పిరెంట్స్ మైపాలన్న ఉన్నాడు అంటే వచ్చిర్రు మన మీద అంటే రెస్పెక్ట్ తోని. తర్వాత వాళ్ళకు ఉన్న బాధ అన్నిటికి మించి వాళ్ళకి బాధ ఉంది, ఎవరిని పడితే వాళ్ళని నమ్మరు. అదే అయితే తర్వాత ఓయూపీఎస్కి పోయినాక కూడా ఆయన పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. అంటే నేను పోయిన తర్వాత ఆయన తీసుకొచ్చారు ఒక 10 నిమిషాలకు తీసుకొచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. నన్ను ఏం చేశారంటే ఓయూపీఎస్లో అన్ని డీటెయిల్స్ అన్ని రాపించుకొని పేరు, డేటు, ఏంది, ఎంత వయసు, ఎంత, ఇదెంత, అదెంత, అన్ని నేము, ఫాదర్ మీరేం చేస్తుంటారు ఇదన్నీ చేసుకున్న తర్వాత నన్ను ఇంకా బయటకు రమ్మన్నారు. బయటకు వచ్చిన అక్కడ శ్రీచరణ్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాను. అన్న నువ్వు మళ్ళీ ఒకసారి కారు ఎక్కను అంటే ఇదే మళ్ళీ కారు ఎక్కంటారు ఏందన్నా, ఇందాకనే ఎక్కినా కదా, ఇటు దాకా వచ్చినాము, ఇక్కడ ఉంటలే ఇంకా ఏదైతే ఏముంది మీ ఆధ్వర్యంలోనే ఉన్నప్పుడు ఇంకేందంటే ఎక్కాలన్నా ఏం కాదు ముందుకు నేను ఎక్కను అక్కడ కూడా అవుతుంది. మళ్ళీ ఎక్కను నేను ఇంట్లోనే ఉంటా, ఓయూపీఎస్లో ఉంటాను. నువ్వు అన్నావు కదా మీ ఆధ్వర్యంలో ఉంటా, అసలు విషయం చెప్పరు, ఏం చెప్పరు, ఈ ఎక్కువ అది ఎక్కువ ఏందన్నా శ్రీచరణ్ అన్న మనల్ని ఇట్లా చేస్తున్నా, నువ్వు మాట్లాడన్నా మన గురించి నేను ఆయన గట్టిగా అరుస్తున్నా. సరే నేను శ్రీచరణ్కి చెప్పినా కదా, ఇక జీ న్యూస్లో మొత్తం చూసుకుంటాడు ఆయన, రిపోర్టర్ ఉన్నాడు, కెమెరామ్యాన్ ఉన్నాడని. ఇంకా నేను వీళ్ళు తీసుకొని వేరు హైదరాబాద్ అటు ఇటు తిప్పిరు. లాస్ట్కి అయితే అఫ్జల్గంజ్లో కూర్చుండబెట్టుకుర్రు, ఒక రూమ్లో చిన్న రూమ్లో కూర్చుండబెట్టారు. నేను కూర్చున్నా నీళ్ళు తాగినా. ఒకసారి లంచ్ కూడా తెప్పించారు, అడిగి ఆకలి అవుతుంది నేను లంచ్ చేయలేదంటే లంచ్ కూడా చేయించారు. కానీ నేనేమనుకున్నా అంటే ఇక్కడ నేను షాక్లో ఉన్నది ఏంటంటే నేను రాత్రి నన్ను 8 అయిందా 5 అయింది 6 7 8 పంపిస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళని కూడా పొట్టు కొట్టినట్టున్నారు. వాళ్ళందరూ నా అక్కడ అఫ్జల్గంజ్లోనే ఉన్నారు. అదే అన్న ఇక్కడ ఫస్ట్ మీకు ఏసీపీ నుంచి నీ పేరు వచ్చేంత వరకు కూడా మైపాలన్న ఉన్నారని ఎవరికి తెలియదు. అదే కదా, అయితే నేను షాక్ అయిపోయినాక మళ్ళీ రాత్రి 8 గంటలకు వదిలేస్తే నేను మళ్ళీ ఓయూపీఎస్కి వచ్చేసరికి 9 దాకా అయింది. ఇంటికి పోయే వరకు 9:30 10 అయింది అంతేగా. ఇక సరే మనం చూడాలి కదా మరి మనం కవర్ చేసిందా లేదా జీ తెలుగు చూస్తే. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎందుకు వచ్చినట్టు అన్న అసలు వాళ్ళు దిష్టి బొమ్మ కాలబెట్టడానికి వేరు. నేను పోయినా నన్ను తీసుకుపోయారు, వాళ్ళు నేను తీసుకుపోయినా గంటకు వాళ్ళు వచ్చినట్టున్నారు. ఏమైందని ఇష్యూ తెలుసుకుంటే వీళ్ళు దిష్టి బొమ్మ కాలబెట్టడానికి వస్తే వాళ్ళని కొట్టిరు. అది కూడా విజువల్స్ మనం చూసినాం. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు శ్రీచరణ్ చూస్తే
నాకు తెలిసిన వాళ్ళు వీడియోలు పంపిరు, ఏసీపీ నా మైపాల్ యూట్యూబర్ే చేస్తుండని చెప్పేసి రవితేజతో అన్నాడు. ఏసీపీ ఒప్పుకుంటుండు రవితేజ అంటే రవితేజతో జీ న్యూస్ యాజమాన్యంతో అంటే వాళ్ళ ఛానల్తోనే కరెస్పాండెంట్తోనే ఇది మైపాల్ అనే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంటుండు. అంటే శ్రీచరణ్ అనే వ్యక్తి అసలు మ్యాటరే కాదు, అక్కడ చాలా చిన్న వ్యక్తి వాళ్ళ దృష్టిలో చాలా చిన్న వ్యక్తి, ఆయన అదుపులోకి తీసుకోవాలనేది వాళ్ళ ఆలోచన కాదు. అయినా కానీ ఏసీపీ గుర్తించిండు ఇన్ఫ్లుయెన్సర్ అది ఇదని, అది మళ్ళీ టార్గెట్ వచ్చేసి టార్గెట్ పెట్టుకున్నారు. అరే ఏసీపీ మాట్లాడుతున్నాడు మైపాల్ అని, శ్రీచరణ్ కలిసి ప్రోగ్రామ్ చేసినాం, నువ్వు ఉంచండి సరే నేను రమ్మన్నా ప్రోగ్రామ్ ఏదైనా మంచిగా చేయాలి అన్నా కానీ ఇంతమందిని తీసుకురమ్మని ఐడియా ఇచ్చింది అతనే. సరే ఆయన అంటే సీనియర్ కదా, మరి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని మనం అరేంజ్ చేసినాం. కనీసం ఇప్పుడు ఆ ప్లేస్లో నన్ను అక్కడ ఉండి బయట ఉంటే ఆయనని తీసుకుపోయినా నేను రిపోర్ట్ చేసేటోని, పలానా జీ న్యూస్ శ్రీచరణ్ ఇట్లా తీసుకెళ్తున్నారు, ఇది అన్యాయం అండి, ఇది అక్రమం అండి, ఎందుకు తీసుకెళ్తారో ఆయన న్యూస్ కవర్ చేయడానికి వస్తున్నా అనేటోని. ఈ విషయం కూడా ఆయన ఎక్కడ అనలే. ఆయన ఏసీపీ అన్నాడు, తర్వాత అన్నాడు, నేను షాక్ అయిపోయినా. ఆయనను గల్లబట్టి తీసుకుపోయితే చూపిస్తారు, మొత్తం డిబేట్ నడిచింది, దాని మీద డిబేట్ నడిచింది. అయితే హైలైట్ ఏంటంటే ఆయన కంటే దారుణంగా కూడా నన్ను తీసుకెళ్ళారు, కానీ ఫోన్లు లాక్కెళ్ళారు. మన బ్యాట్లకి ఏంటంటే ఆయనది వచ్చినంత క్లీన్ గా విజువల్స్ మనకి రాలే. కెమెరా విత్ మరి ఆయన ఎట్లా తీసిరో నాది ఎట్లా తీయలేరో నేను ఇప్పటికి షాక్ లో ఉన్నా అన్న. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ పేరున్నారు, దాంట్లోనే ఉన్నారు, మీరు కష్టపడ్డారు, డాక్టరేట్ కూడా తీసుకున్నారు, ఇవన్నీ చేసిరు. ఎప్పుడైనా ఇలాంటి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పోలీసు వాళ్ళు జాలి చూపిస్తుండే, అరే మన తెలంగాణ పూర్వం కొడితే ఏమొస్తుంది బైసాబా. ఇప్పుడు ఎందుకని ఇంత కఠినంగా పోలీసు వాళ్ళు, మిగతానే కాదు నిన్న బల్కంపేటలో ఆడ పోతురాజుల విషయంలో అదే జరిగింది. మన బల్కంపేట ఎల్లమ్మ దగ్గర 10 TV రిపోర్టరు నేను ప్రెగ్నెంట్ సార్ అంటే నీ ప్రెగ్నెంట్ చూపి అని అడిగాను పోలీస్ నిన్న. అది మొత్తం అంటే పోలీసు వాళ్ళు ఇంత కఠినంగా మారడానికి అసలు ఏం కారణం ఏముంటుంది అన్న? ఇంత అదే పైనుంచి ఆర్డర్స్ స్ట్రిక్ట్ గా పోయినట్టున్నాయి, ఎవరన్నా ముందుకు వచ్చినా చేసినా భయపట్టేయాలి అని ఆర్డర్స్ వచ్చి ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు మన విషయంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కూడా చూసినట్టున్నారు, లైవ్లు బాగా పోతున్నాయి డిఎస్సి కోసం. అసలు మెయిన్ ఆంధ్రజ్యోతిని కవర్ చేస్తున్నాం, V6ని కవర్ చేస్తున్నాం, క్యూన్యూస్ని కవర్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇవే టాప్ ఛానల్ ఉండే, వీటినే కాకుండా వీడియో ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది, ఇదేం కదా అని ఉన్నారు, అణిచివేయాలని చెప్పినట్టున్నారు. పాపం పోలీసు వాళ్ళకి నాకు తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళకి మనకు ఏం పంచాయతీ వాళ్ళు చెప్పుకొని ఎంతో కొంత ఇంటి ఇస్తేనే చేస్తారు అన్న. ఇప్పుడు మొత్తానికి నిన్న మిమ్మల్ని పికప్ చేసిరు, పికప్ చేసిన తర్వాత రాత్రి 8 గంటలు 9 గంటల సమయంలో వదిలేరు. కానీ ప్రతి ఒక్క రిపోర్టర్ని కానీ ప్రతి ఒక్క జర్నలిస్ట్ని కానీ ఐడి కార్డు అన్న చూపించమంటారు, ఫోన్లోనే గుంజేసుకుంటారు. అసలు ఏంది అసలు నాకు ఇది అసలు అర్థమైతలేదు అన్న. ఇది మేము రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతున్నాం, మరి ఇదే కేసీఆర్ మీద కొట్లా అన్నప్పుడు మీరే శబాష్ మంచిగా చేస్తురని, సోషల్ మీడియా చేస్తుందని, యూట్యూబ్ చేస్తుందని, యూట్యూబ్ ఛానళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తురని మీరే అన్నోళ్ళు, మీరు అధికారంలోకి వచ్చినాక ఇదే సోషల్ మీడియా చేదైంది. ఇదే మరి అప్పుడు అడగలేరు, మీరు లోగోలు లేని మరి గాంధీ భవన్కి రావద్దు, ఐడి కార్డు లేని గాంధీ భవన్కి రావద్దు, లేదంటే ఇంకో దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టినప్పుడు, ఎన్ఎస్సీ కార్యకర్తలను కొట్టినప్పుడు, ఈ రేవంత్ రెడ్డిని మరి ఇంట్లోకి వెళ్ళొచ్చి అరెస్ట్ చేసినప్పుడు, అప్పుడు మరి యూట్యూబ్ ఛానల్లో లోగోలు అడగలేదు, ఐడి కార్డులు అడగలేరు. అధికారానికి రాగానే ఇవన్నీ ఇట్లా అవుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కింది అంటే కేవలం నేను నమ్మేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ శాతంగా దాంట్లో మీరైతే ఒక 10 నుంచి 40 నియోజకవర్గాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు. పిఎంఆర్ టీవీ అనేది ఒక డప్పు సంఖ్యను వేసుకొని ఆ బాల్కసుమన్ ఏరియాలలో కావచ్చు కొన్ని నియోజకవర్గాలు బాగా అలాంటి అంటే కేసీఆర్ని గద్ద దించడానికి 100కు 1000 రెట్లు పనిచేసిన మైపాల్ యాదవ్నే అరెస్టులు చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చే జర్నలిస్టులను, కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానళ్ళను ఇంకే విధంగా ఉండబోతుందన్న వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళైతే అదే అనిపిస్తుంది. అంటే నన్నే ఇంత హింసించారు అంటే ఇంకెవరినైనా లంచ్ చేస్తారు, ఏమైనా చేస్తారు, వాళ్ళకు జాలి, దయ, కరుణ, కృతజ్ఞత ఇట్లాంటివి అన్నీ ఏమీ లేవు. ఒక పైశాచికంగా బిహేవ్ చేస్తారు. ఇక ఓడ దాటేదాకా ఓడ మల్లన, ఓడ దాటినాక బోడ మల్లన అంటారు కదా. అయితే మీరు చెప్పిన దాంట్లో సోషల్ మీడియా యూట్యూబ్ ప్లస్ సోషల్ మీడియా అంతా అనుకోవచ్చు. యూట్యూబే కాదు, యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇదంతా కూడా ఓవరాల్ సోషల్ మీడియా ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో మీరు అన్నట్టు యూట్యూబ్ కంటెంటే మెయిన్. ఆ యూట్యూబ్లో వచ్చిన కంటెంట్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ల ద్వారా అదొక ప్లస్. అయితే రెండోది నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులకు సంబంధించి కూడా మనం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి నిరుద్యోగులందరినీ కూడా
ఐక్యం చేయడంలో మనం అత్యంత కీలక పాత్ర వహించాం. ఇటు యూట్యూబ్ ఛానల్, ఇటు నిరుద్యోగ రక్షణ చేసి అట్లా అని పతనమైంది కేసీఆర్ది. ఇప్పుడు ఈయన ఇదే నిరుద్యోగులను అణచివేయాలని చూస్తున్నాడు, ఇదే యూట్యూబ్ ఛానళ్లను సోషల్ మీడియాను అణచివేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఇదే రేపు ఆయనకు వ్యతిరేకత అయ్యి మొన్న ఒక 64-65 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఈ 64-65 సీట్లలో వాళ్ళు ఓడిపోబోతారు. 10 సంవత్సరాలు నేనే సీఎం అంటున్నాడు. అది ఆయన ఇప్పుడు కేసీఆర్ కూడా అన్నాడు, జీవితాంతం నేనే ఉంటా అన్నాడు. ఉన్నాడా? నేనే ఉంటా 25 ఏళ్ళు మనదే అని చెప్పిండు. ఆయన జ్యోతిష్యుడు కాదు, అంతే కదా? రేవంత్ రెడ్డి జ్యోతిష్యుడా కాదు. మరి ఎట్లా చెప్తావు 10 ఏళ్ళు ఉంటాడు? నేను నా గెస్ కరెక్ట్ అయితే 10 ఏళ్ళు కాదు కదా, ఈయన 5 ఏళ్ళు కూడా ఉండడు. ఇక్కడ ఒక్క అనుమానం వస్తుందన్న, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి అన్ని తెలిసే జరుగుతున్నాయి, జరుగుతున్నాయి, లేకపోతే వెనకాల చాలా మంది ఉన్నారు ఈయన దిగిపోతే బాగుండు, ఎప్పుడు ఈయన పక్క జరుగుతాయి, ఆయనకు తెలియకుండా చేసి వీళ్ళు వెనక చేసి రేవంత్ రెడ్డి దింపే ప్రయత్నము, మళ్ళీ ఇంకోళ్ళు గద్దెనెక్కే ప్రయత్నం చేస్తుర్రా అని చెప్పేసి అదొక డౌట్ వస్తుంది. ఎందుకంటే రాజకీయాలలో డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈయన వాళ్ళని దొక్కాలని చూస్తుండు, వాళ్ళు ఈయన దొక్కాలని చూస్తారు. ఇప్పుడు యాదాద్రి గుట్టకు పోయినప్పుడు ఆయన బట్టి విక్రమార్కని ఎట్లా చూసిరో నువ్వు చూసినావు. పీట మీద ఆయన కూర్చునే పెట్టి చీరల మీద కూర్చున్నప్పుడు ఆయన ఈగో అట్టు కదా, అంటే ఆయన తొక్కినట్టే కదా. అట్లా అనేక దగ్గరలో ఒకసారి ఇప్పుడు మన ముస్లింలకు సంబంధించే దానికి పోతే ఈయన అసదుద్దీన్ పక్క కూర్చుంటప్పుడు ఇట్లా చేయి పట్టి ఇట్లా లాగడం, ఇవన్నీ కొన్ని చూస్తున్నాం. అట్లనే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సీనియర్లు వాళ్ళని పట్టుకొని గతంలో ఓంగాడ అది ఇది అని, లేదంటే అద్దంకి దయాకర్ అన్నతో మాటలు ఉంటాయి కదా. ఉంటాయి. సీఎం పదవి అనేది హైయెస్ట్ పదవి కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబుల్లే కాబట్టి వాళ్ళకు కూడా ఆశ ఉంటది. కాంగ్రెస్ పార్టీలో ఒక్కళ్ళు 5 ఏళ్ళు ఉండాలనేది ఏం లేదు. మొన్న రాజశేఖర్ రెడ్డి పీరియడ్లోనే జరిగింది, కానీ అంతకుముందు చాలా మంచి లీడర్లు ఉన్నా, మరిచెన్నారెడ్డి లాంటి వాళ్ళు చాలా మహానుభావులు ఉన్నారు కూడా, మహానీయులు ఉన్నారు సీఎంగా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ. కానీ వాళ్ళు ఎవరు కూడా 5 సంవత్సరాలు లేనటువంటి పరిస్థితి అన్న. లేరు. రాజశేఖర రెడ్డి ఒకడు 10 సంవత్సరాలు ఉంటుండే, కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించడం వల్ల అప్పుడు ఉడక మళ్ళీ 2 మారారు. రాజశేఖర రెడ్డి మరణాంతరం కూడా మళ్ళీ 2 మారారు. రోషయ్య వచ్చింది కొన్ని తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. 3 అంటే 5 ఏళ్లలో ఆషాఢగండం ఉంది రేవంత్ రెడ్డికి ఉందా? ఉంది అంటే ఆషాఢగండం ఉందా లేదా పక్కన పెడితే ఈయన నా గండాన్ని తయారు చేసుకుంటారు. అదే సడన్ గా అధికారం వచ్చింది, ఆయన 17 సంవత్సరాలలో సీఎం, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 6 సంవత్సరాలు అంతే. అదే అట్లా వచ్చేసరికి ఆగుతలేదు పానం. ఎట్లా పడితే మనం ఎప్పుడైనా చూసినా వాడు బీఆర్ఎస్ కూడా కానీ ఎవడైనా కనుక ఇట్లా గుర్తుడైనా పోలీసు ఇట్లా అది పోవడానికి అంటారు. నేను ఇప్పుడు బీఆర్ఎస్ మీద కోపం కానీ సమాజం అంతా అరే వీడియో ఈయన కొట్టినోడు రేపు ఎవరినైనా కొడతాడు. కేసీఆర్ ఒక్క ఇన్సిడెంట్ లేదు ఇలాంటిది, వాళ్ళని కొట్టింది ఇట్లా గుద్దింది ఎక్కడ లేదు. అంటే సాటుకు కొట్టారు, నేరెళ్ళ ఘటన ఒకటి ఉంది, కావచ్చు నేరెళ్ళ ఘటన అన్ని చాలా ఉన్నాయి ఘటనలు. అది హిన్ హౌస్ లో జరిగింది, లక్ష్మీది కూడా ఉంది, కనబడలే కెమెరాలో. ఆల్రెడీ ఇది అయితే ఇంకోటి జరిగింది, వామన్ రావు దంపతులు అయితే అక్కడ పోలీసులు గారు కానీ అదే మీరు అన్నట్టు పోలీసులే బాక్సర్లు గుద్దినట్టు కొట్టడం. అయితే దాంట్లో ఒక వాళ్ళే ఇప్పుడు రౌడీ లెక్క అయిపోయారు. మనం అనద్దు, కానిస్టేబుల్ ఎట్లా అయిందంటే పాపం సరే వాళ్ళకు బీఆర్ఎస్ నేతలు ఏమైనా ఇబ్బంది పెట్టున్నారు అవన్నీ మైండ్లో పెట్టుకొని, కానీ ఓయో ఆర్ట్స్ కాలేజ్ కాడ తెలంగాణ ఉద్యమం తర్వాత ఇలాంటి లాఠీ చార్జీలు కానీ కొట్టడాలు కానీ ఏం జరగలే. అవును అన్న తెలంగాణ ఉద్యమాన్ని అయితే ఇప్పుడు ఉద్యమాన్ని తలదనిస్తున్నాను. ఇప్పుడైతే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూసినాను మీ దగ్గర 100 మంది పోలీసులు, డీసీఎంలు, కార్లు, కథలు, కార్ఖాన్లు, అసలు అలా దానివల్లనే చాలా మంది పిల్లలు భయపడి రాలేకపోతారు. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇలా అనొచ్చు, పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు వస్తలేరు కదంటే వాళ్ళు వచ్చే కాడికి వచ్చిర్రు, చేసే కాడికి చేసిరు. కానీ వాళ్ళు ఏంటంటే డిఎస్సి ఆస్పిరెంట్లలో 70% అమ్మాయిలే ఉంటారు, ఆడపిల్లలు. వాళ్ళంతా కూడా 2nd గ్రేడ్ స్కూల్కు, ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కు చాలా మంది చదువుతుంటారు. వాళ్ళ ఇళ్ళ నుండి కూడా మ్యారేడ్ అయిన వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, 40 ఏళ్ళు కూడా చదివేటోళ్ళు 40, 42, 43 దాకా చదువుతుర్రు. వాళ్ళు లోపల కుమిలిపోతారు. టీచర్లు కొంత సెన్సిటివ్ ఉంటారు, ఇట్లా రాశిగా ఉంటారు. వాళ్ళు లోపల బాధపడి కొందరు అమ్మాయిలు అయితే వీడియోలు పెడతారు, మాకు టైం సరిపోతుంది అట్లా వాళ్ళు ఏడుస్తారు. లోపల ఏడుస్తూళ్ళే కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇవ్వకపోతుంటే వదిలేస్తుంటాం, కానీ టెట్ అనే ఎగ్జామ్ పెట్టి ఆ టెట్ పెట్టకపోయినా ఏం కాకపో, ఈ టెట్ అన్నది పెట్టడం వల్ల ఆ టెట్ నుంచి ఒక 4 రోజులే ఇస్తే 4 రోజులలో అసలు ఎట్లా చదువుతారు? ఇలా అనొచ్చు టెట్కు మన డిఎస్సికి సేమ్ సిలబస్ ఉంటుందని.
ఒక 50-60% ఉంటుంది, మిగతాదంతా మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. డిఎస్సిగా ఎక్స్ట్రా చదవాలి అన్న ఇంత టైం అసలు సరిపోదు. మినిమం 3 నెలలు ఉంటేనే ఒక ఎగ్జామ్కు టీచర్ జాబ్కు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, జాబ్ వచ్చినా రాకపోయినా. మరి అసుంటోడు ఇదే అణచివేత ఆ టీటీ టెట్టు పెట్టమన్నప్పుడు అని చేసి ఉంటే కూడా చేసినామన్నా మనం వీడియోస్ చాలా అందరు దానికి కొంచెం రియాక్షన్ వచ్చి అప్పుడు మరి పాజిటివ్ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మరి అప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు ఇప్పుడు పాజిటివ్ రాలి, లేదంటే వద్దనుకుంటే అప్పుడే ఇగో మళ్ళీ డిఎస్సి వస్తుంది, మళ్ళీ దాని నుంచి మీరు మళ్ళీ 3-4 నెలలు టైం అడుగుతారు, అది ఇబ్బంది అవుతుంది. మేమైతే ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నాం. సీనియర్లకే ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి ఇది ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని ఫిక్స్ అయినాం. దాని తర్వాత మేము ఇంకొకటి ఇస్తాం అప్పుడే చెప్పేసి మేము టెట్ ఎగ్జామ్ ఇయ్యమని అంటే అయిపోతుండే. ఇంట్లో సగం మంచి వేసిన అయిపోవు. ఇదేం అరచకం, ఇదేం కొట్టడం, ఇదేం తన్నడం, ఇదేం ఎత్తుకపోవడం. నిన్న అరెస్ట్ అయ్యారు. గతంలో టీజీఎస్పీసీ కాడ రైతు అంటే ఉడక రైతును ఎక్కించారు. మీరు ఆ రోజు కవరేజ్ కోసం ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా పోతే మిమ్మల్ని ఎక్కించేసారు. అంటే మీ టీషర్ట్ మీద నిరుద్యోగ చేస్తుందన్న టీజీపీఎస్ కాడ కూడా నువ్వు నిరుద్యోగ రక్షణ చేసి కనబడద్దు, నువ్వు షర్ట్ వేసుకుంటే గాంధీ భవన్ లో ఈ 30 రూపాయల ఆడ అమ్ముతుడు సెకండ్ హ్యాండ్ 30 రూపాయల షర్ట్ అంటే 20 రూపాయలు ఇచ్చి తీసుకొని అదేసి రిపోర్టింగ్ చేయాల్సి వచ్చింది. అన్న ఇప్పుడు మైపాల్ యాదవ్ ముందు కూడా ఇదే నిరుద్యోగుల తరపున కొట్లాడతాడా, లేదంటే కేసులకు మరోసారి అరెస్ట్ చేస్తారని? అంటే అప్పటి పోలీస్ వ్యవస్థ ఇప్పటి పోలీస్ వ్యవస్థ చాలా మార్పు వచ్చింది. అంటే భయపడి వెనకడిగేసే అవకాశం ఉందా నిరుద్యోగుల కోసం కానీ మిగతా తెలంగాణ సమాజం కోసం కానీ సమస్యల కోసం మీద పోరాడే అవకాశాలు ఇంకా ఏమైనా కనిపిస్తాయా? డెఫినెట్గా చేయాల్సిందే. పాపం ఎవరు లేరు అభాగ్యులు, వాళ్ళకి ఎవరు చిన్నప్పటి నుంచి ఏంటంటే మన వ్యవస్థలో ఎవరు జోలికి పోవద్దు, ఎవరితో మాట్లాడొద్దు, నువ్వే మంచిగా చదువుకోవాలి, ఏ కెమెరా ముందుకు కానీ ఏ గొడవలకు కానీ ఉద్యమాలకు పోవద్దని తల్లిదండ్రులు కానీ ఊరోళ్ళు కానీ బాగా నేర్పించి మైండ్లో పెట్టిరు. పాపం వాళ్ళ అమాయకులు. యాక్చువల్గా అట్లా పెంచొద్దు, అది పెంచే విధానం కూడా అట్లా లేదు, చేయకూడదు. అట్లా చేయడం వల్ల వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు. మనమేం చేద్దామంటే ఇంకా డెమోక్రటిక్గానే చేయాలి. ఇంకా మనం వీళ్ళు ఇట్లా చేస్తారు కాబట్టి మనం ఇంకొక 5-6 టీమును మెయింటైన్ చేస్తూ ఇంకా చేయాలి, సింగిల్గా కాకుండా. స్థాయిలో ఒక అంటే అనకూడదు కానీ ఒక పెద్ద ఎలక్ట్రానిక్ మీడియాలో శాటిలైట్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం జరిగినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే యూట్యూబ్ వాళ్ళ ఛానల్ ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఊరికి ఒక జర్నలిస్ట్ కష్టాలను చూపిస్తాం. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగినా కూడా అసలు పట్టించుకోండి. మీ విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు కాదు, నిన్న జీ న్యూస్ అయిననే కలిసి చేస్తే ఆయనదైనా చెప్పుకుంటుండు కానీ నీ గురించి చెప్పలే. అంటే శ్రీచరణ్ వాళ్ళు భవిష్యత్తులో కూడా టార్గెట్ చేయరు, ఇప్పుడు కూడా టార్గెట్ కాదు. శ్రీచరణ్ అంతా చూపించాల్సిన అవసరం లేదు. మైపాల్ యాదవ్ వాళ్ళ టార్గెట్, అది నేను చెప్తలే, ఏసీపీ జగనే చెప్తున్నాడు, ఆయననే టార్గెట్ ఈయననే చేస్తున్నారు. అట్లాంటిది నేను మంచిగా చెడ పక్కన పెడితే నన్ను చూపించాలి. రేపు ఏదైనా లైఫ్ థ్రెట్ ఉంటే నాకుంటుంది కదా, శ్రీచరణ్ ఉంటుందా? శ్రీచరణ్ తో మంచిగా కేటీఆర్ మాట్లాడుతుండు, క్రిషాంక్ మాట్లాడుతుండు. అదే డౌట్ వచ్చిందన్న ఇక్కడ ఎక్కువ. నమస్తే తెలంగాణలో కూడా బ్యానర్ ఐటమ్ వచ్చి అయినదే. అదే ఇంకా అనేక మంది ఎక్కువ సఫర్ అయింది, ఎక్కువ అయింది మైపాల్ అన్న. అక్కడ చూసుకుంటే మరి ఆయన ముచ్చటనే లేదు, అటు ఎటు పోయిండు, ఏడ పెట్టిర్రు, అసలు ఇంటిమేషన్ ఇచ్చిరా లేదా అని చెప్పేసి ఎవరికి డీటెయిల్స్ లేవు. అదే కదా అసలు జీ తెలుగులే శ్రీచరణే ఆయన కోసము ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తేనే అట్లుందంటే మిగతా ఛానల్ కూడా అంతే ఉంటాయి కదా. రేపు భవిష్యత్తులో ఎవరికి ఎక్కువ థ్రెట్ ఉంటుంది అంటే యూట్యూబ్ ఛానల్, తర్వాత యూట్యూబ్ ఛానళ్ళలో మరీ ముఖ్యంగా బాధితుల వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు. ఓన్లీ రిపోర్టింగ్ కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా వాళ్ళు అనుకున్నది, వాళ్ళు అంచనా వేసింది, వాళ్ళు గ్రహించింది వాస్తవాలను కొంత బలంగా ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేసినాం అనుకో, ఇక వాళ్ళు అట్లాంటి వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. యూట్యూబ్ ఉంటే అట్లా సపోర్ట్ చేసిన అందులో పనిచేసే రిపోర్టర్లకు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఛానల్ అయినా కావచ్చు. అట్లా కాకుండా నువ్వు కేవలం వాళ్ళు చెప్పింది తీసుకుపోయి చేసినా నీకు ప్రాబ్లం ఉండదు. కానీ నువ్వు మాత్రం దాన్ని నరేటివ్ చేయదు. దాన్ని మార్నింగ్ న్యూస్ పేరు మీద ఇలాంటి అనాలిసిస్ చేస్తే మాత్రం థ్రెట్ అని ఉంటుంది. అన్న నేను అంటే నా నుంచి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే మీకంటూ ఈ యొక్క యూట్యూబ్ సర్కిల్లో కావచ్చు, బయట కానీ ఒక సర్కిల్ అంటూ మైపాల్ యాదవ్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఎవరికి ఏం జరిగినా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఇలాంటిది ఒక ముందడుగు మీలాంటి వాళ్ళు ఇన్సెంటివ్ తీసుకోవాలన్న. ఎందుకంటే దాడులు జరిగే శాటిలైట్కి రేపు జర్నలిస్ట్ మీద దాడి జరిగినా కూడా
ఇమీడియట్గా మేనేజ్మెంట్ దిగిపోతుంది. యాజమాన్యం కింద సీఎం లెవెల్లో పరిచయాలు అంటే అంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని వాళ్ళు కాపాడుకుంటారు. కానీ యూట్యూబ్ ఛానళ్ళల్లో మెయిన్ చైర్మన్ అంటే బయటికి రారు. బయటికి రాకుండా మనం బయట పోయి వర్కులు చేసినా కానీ ఇబ్బందికరంగా మారే మనకి శాటిలైట్ వాళ్ళు కూడా ఎలాగో హెల్ప్ చేయరు. నిన్న ఎత్తుకోపోయినటువంటి సిచ్యువేషన్ ఈయన చేసినందుకే వాళ్ళు ఏం చెప్తారు ఎక్స్ప్లెనేషన్, అసలు మా టార్గెట్ శ్రీచరణ్ కాదయ్యా, మా టార్గెట్ మైపాల్. అసలు ఈయన అక్కడ పక్కకున్నాడు కాబట్టి మేము ఆయన అడిగినాము, మరి ఆయన సరిగ్గా చెప్పలేదు, అందుకనే అట్లా పక్కకుంటే ఎత్తుకపోయారు. ఆయన జీ న్యూస్ అందులో పని చేస్తున్నంటే అసలు ఆయన ఏమనకపో. ఒకవేళ ఎత్తుకపోవాల్సి వస్తే మరి ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ కూడా కాలోజీ టీవీ వాళ్ళు ఉన్నారు, సరే కొంచెం బెదిరిచ్చిర్లే కానీ వేసుకపోలే. లెజెండ్ టీవీ వాళ్ళు ఉన్నారు, ఇంకా తర్వాత యోయో టీవీ వాళ్ళు ఉన్నారు, ఇట్లా మిర్రర్ టీవీ, ఇట్లా అనేక టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళని ఎవరిని వేసుకపోలేగా. వాళ్ళు బికాస్ ఆఫ్ నన్ను ఆనుకోను, వాళ్ళు నా కోసం వచ్చిర్రు. నేను విషయం చెప్పిన ఏంది అన్నప్పుడు నేను అక్కడ పోలీసు వాళ్ళకి కూడా చెప్పిన, సరే ఇట్లా అంటే విద్యార్థులు ఏదన్నా ఉంటే ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాం. జీ న్యూస్ వాళ్ళతో కలిసి అవును నేను పిలిచిన, వాళ్ళు కూడా ఇట్లా చేయమన్నారు, ఒక 10-20 మంది అంటే చూస్తే సీఎం గారికి అర్థమవుతుంది అని చెప్తే నేను చేసిన. సరే అట్లా పిల్లలు వాళ్ళే వచ్చిర్రు, మాట్లాడినాం అని నేను క్లియర్గా ఉన్నట్టు చెప్పిన. ఉన్నట్టు చెప్పడం వల్ల ఇక ఈయన నాకు బాగా వీళ్ళంతా కలిసే చేస్తున్నారు అనే యాంగిల్లో వాళ్ళు ఈయనను కూడా ఎక్కిచ్చేసి అని తీసుకుపోయినట్టున్నారు. వాళ్ళ మధ్యలో పోలీసులకు ఈయనకు మధ్యలో గొడవ జరిగింది. అదే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ పైన చాలా వీడియోలు చేసారు. కానీ ఈ 6 నెలల్లో కొంచెం మొదట్లో ఉండగానే కొంచెం ఈ అనిశ్చితాలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? కేసీఆర్ ఈ బెస్ట్ అనిపిస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? దీనికంటే కొంచెం కంపేర్ టు కేసీఆర్ చేసుకోర్రి, ఏదో సమస్యలు ఉంటే తీర్చుకోర్రి అంటే మాట్లాడుర్రి అని కొంచెం వదిలేసినట్టే కనిపిస్తుంది. కానీ ఈయనకు వదిలేసే ఒక తత్వం లేనట్టు అయితే ప్రధానంగా అనిపిస్తుంది. మీరేమంటారు అన్న? అసలు దాన్ని ఎట్లా కంపేర్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటరా, లేదంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటరా అనడం కంటే కూడా ఈయన వేస్టా ఆయన వేస్టా అనే దాంట్లో కంపేర్ చేయాలి. అంతే. కేసీఆర్ 100% దుర్మార్గుడు. అది ఆ దుర్మార్గం కంటే ఇది ఇంకెక్కువ చేస్తుండని చెప్తున్నా. నీకు అర్థమవుతుంది కదా, అంటారు బెటర్ అనకూడదు. దాన్ని కంపారిజన్ ఎవరు చేయాలంటే, ఆయన అరాచకాలు చేస్తాడా ఈయన ఎక్కువ అరాచకాలు చేస్తాడంటే ఆయన ఎక్కువ చేస్తాడు, ఆయన కంటే ఎక్కువ ఈయన చేస్తాడు, ఇంతే చేయాలి. కానీ బెటర్ అంటే ఏమైతుందంటే బీఆర్ఎస్ వాళ్ళు పొంగిపోతారు, మా సారే బెటర్, మా సారే బెటర్. ఇప్పుడు అదే వస్తుందన్న, అట్లా అడగదు. అసలు కంపేర్ చేయొద్దు. కేసీఆర్ అనే వ్యక్తి అత్యంత పాశవికంగా అరాచకంగా ఇప్పుడు నాగార్జున సాగర్ లో నన్ను కూడా తన్నిండు, కిడ్నాప్ చేసిండు, అన్నేసేసరి. మళ్ళీ వాళ్ళు వీళ్ళన్న పోలీస్ జీబులో ఎక్కించుకపోయారు, వాళ్ళు మఫ్టీలో వచ్చారు, వాళ్ళు బాగా తన్నీరు కొట్టిరు కూడా. వీళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకుపోయారు, అరాచకంగా తీసుకుపోయారు, కానీ మనల్ని తన్నలేదు. బట్ బీఆర్ఎస్ వాళ్ళని బాగా కొట్టిర్రు, మనం చూసినాం కదా, అరాచకంగా కొట్టినాం. అయితే ఈయన రాను ముదిరిపోతాడు, డెఫినెట్ గా ముదిరిపోతాడని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసేటప్పుడు అంటే వీళ్ళు బెటర్ అనొద్దు, వీళ్ళిద్దరు ఒకరిని మించి ఒకరు ఇట్లా ఉన్నారనేది చెప్తే రేపు నెక్స్ట్ ఆల్టర్నేటివ్. అయితే వీళ్ళ స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా పొట్టునే కొడుతురు, వీళ్ళిద్దరిని పోచమ్మ కొట్టాలి. ఇక్కడ ఒకటి అన్న, ఇంకోటి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మైపల్ అన్న వచ్చి జనం కోసం మాట్లాడమని చాలాసార్లు చూసి, అన్న మీరు కొంచెం లేరు చేసే వాళ్ళు తీసుకుంటే కొంచెం ఆలోచిస్తున్నా నేను, వీళ్ళు ఏది రైట్ ఏది అని చెప్పేసి ఒక మాట చెప్పారు నాకు. అప్పుడు చెప్పినప్పుడు అన్న ఏది రైట్ డిసిషన్ తీసుకోవాలి, కొందరేమో వద్దంటుర్రు, కొందరేమో కావాలంటుర్రు, దీనిపైన ఏది మెజారిటీ ఎవరు అనుకుంటే అది చేయాలి. అరే మాట్లాడుతున్నామో ఒకవేళ ఇప్పుడు రివర్స్ మాట్లాడుతున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి అమ్ముడు వేయండు మైపల్ అన్న కూడా చాలా మాట్లాడారు, ఇలాంటి మైపల్ అన్న అమ్ముడు వేయండు అని చాలా కూడా తీసుకొచ్చారు. మరి ఈరోజు కొడతా అంటే మరి ఎవరు మాట్లాడరు, వేసి అరెస్ట్ తీసుకోవద్దా అంటే? అదే నేను చెప్పినా కదా, వ్యవస్థలో పాపం తల్లిదండ్రులు పెంచిన వాతావరణము, వాళ్ళు పెరిగిన కల్చరు, అదంతా కూడా సింపతి ఉంటుంది మనసులో, కానీ వాళ్ళు బయటకు రాలేరు. లోపల అయ్యో పాపం అన్నకి ఇట్లా చేసిర్రు అని ఉంటుంది. మన వీడియోలు పెడితే షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు. నేను నా ఉజ్జల్గంజ్లో కూడా నేను పెట్టిన వీడియో కూడా కొన్ని వేలల్లో చూస్తున్నారు. వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళకి కష్టం వచ్చినా బయటకు రాలేరు, ఎందుకంటే అట్లాంటి వాతావరణంలో పెరిగిర్రు. ఈవెన్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరన్నా కొట్టినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలన్నా భయపడే రోజులు, కాబట్టి వాళ్ళని మనం ఇంకా మార్చాల, ధైర్యవంతులు చేయాలి. ఫైనల్గా యూట్యూబ్ ఛానల్ సంస్థ ఒక ఛానల్ యజమానిగా మీరు పోలీస్ అధికారులకు, గవర్నమెంట్కి విన్నపం చేయాలనుకుంటున్నారా?
అభ్యర్థించాలనుకుంటున్నారా, వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతా, అసలు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా ఒక మాటలో చెప్పండి. అసలు ఏంటి అసలు మొత్తానికి ఒక యూట్యూబ్ ఛానల్ యాజమాన్యంగా నిరుద్యోగులు చేసి కొంతవరకు పక్కకు పెడితే ఒక యూట్యూబ్ ఛానళ్ళ మీద జరుగుతున్నటువంటి ఇప్పుడు ఎక్కడ పోయినా ఐడి కార్డు అడుగుతా ఉన్నారని ఇన్ని సంవత్సరాలు సీఎం డేటే అంటే సీఎంనే మార్చాల్సిన పరిస్థితి తీసుకురావాలి. అంటే మనకు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఇక ఈయనప్పుడు మీ డేట్లు మార్చినప్పుడు సీఎంనే మార్చేస్తే అయిపోతుంది కదా అనే లైన్లో రేపు ఎగ్జామ్ అయిన తర్వాత ఇప్పుడు హాల్ టికెట్ ఇచ్చేసిరా వచ్చిందో లేదో తెలియదు, చూడాలి. ఇంకో నార్మలైజేషన్ మీద కూడా కేసు ఉంది. ఇది ఎక్కడికి ముందుకు పోతుందో తెలియదు. నార్మలైజేషన్ చేయకుండా వెళ్తే గతంలో కూడా మరి కొంత ప్రాబ్లం అయినట్టున్నాయి, అదేం జరుగుతుందో తెలియదు. బట్ మనం ఇంత హింస పెడుతుండు కాబట్టి అందరూ రాసుకొని పెట్టుకోవాలి వైట్ పేపర్ మీద. కాలం వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తారు, సమయం వస్తుంది, సందర్భం వస్తుంది, అమ్మ చేతి గుర్తు కొట్టేయండి, రేవంత్ రెడ్డి ముఖం చూసి చేయండి అని అంటారు. ఆ రోజు ఆ బుక్ తీసుకొని చూసుకొని ఇప్పుడు ఎట్లయితే మీరు ఓట్లు వేయాలి అని అన్నారో అప్పుడు ఎట్లా చేద్దాం, అప్పుడు ఎవరికి చేద్దాం అనేది మనం ఏందో మనం చూపించాలి. ఒకటి. రెండోది ఈ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయి ఒకవేళ ఇట్లనే మొండిగా పోయి పెడితే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు. ఎందుకు అంటున్నంటే జీవితంలో ఒకటి ఇది మన కష్టం ఉంది, చాలా బాధ ఉంది. ఇందులో చాలామంది డిఎస్సి అభ్యర్థులకు తండ్రి లేడు. మీ తండ్రి లేకపోయినా మీరు బతుకుతూ ఉన్నారు కదా, మరి జాబ్ లేకపోతే మనం బతకలేమా? లేదంటే ఖచ్చితంగా అంటే అరే అన్న నువ్వు మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నావు అనొచ్చు. అట్లా కాదు, మిమ్మల్ని బతికించుకోవాలనే తాపత్రయంతో చెప్తున్నా, కొట్లాడదాం అంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఇంకా 4-5 రోజులు టైం ఉంది కాబట్టి మీరు ఒక్కొక్క 1 minute వీడియో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అమ్మాయిలు పెట్టి ఏడ్చుకుంటూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లా మీరు ఎంతమంది అయితే ఆస్పిరెంట్స్ ఉంటారో ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో మీరు అయితే మీ బాధను వ్యక్తం చేయండి, తెలియజేయండి. మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ట్రెండ్ చేయండి. అప్పటికి మారకపోతే మనం ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని వేలాది మంది జంతర్ మంతర్ దగ్గరికి పోయి ఈయనను సీఎం తీసేసేదాకా మేము ఢిల్లీకి వెళ్ళి కదలమని చెప్పి అక్కడ మీరు చెయ్యాలి. మనకు జాబ్ రాకుండా చేసేటువంటి ఈ రేవంత్ రెడ్డి జాబ్ పోయేటట్టు చెయ్యాలి. తద్వారా అందుకోసమన్నా మీరు బతకాలి. కాబట్టి ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు. జీవితం అత్యంత విలువైనది. దయచేసి మీరు ఎట్టి పరిస్థితులలో క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని నా సొంత చెల్లెళ్ళలాగా తమ్ముళ్ళలాగా చెప్తా ఉన్నా. ఫైనల్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటాం? ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు, ఇళ్ళకి చెప్పేసినా కదా. మారితే డిఎస్సి వాళ్ళతో చర్చలు జరిపి అంటే మీకు తెలిసిన అన్ని ఛానళ్ళల్లో పోలు పెట్టండి. వాళ్ళు మెజారిటీ ఎట్లా పోస్ట్ పోన్ చేయాలా వద్దా, చెయ్యాలంటే చేయండి, లేదంటే లేదు. అది కూడా చేయకపోతే ఏం చేయాలి? నీ ఛానల్లో పెట్టుకొని క్యూ న్యూస్లో, V6లో, బిగ్ టీవీలో అందులో పెట్టుకోండి, ఆంధ్రజ్యోతిలో. ఒకవేళ అందులో వస్తేనే చెయ్యి, లేదంటే మా PMRT ఛానల్లో పెట్టమంటే పెడతాం. మీ దాంట్లో కూడా పెట్టండి, జాగోర తెలంగాణలో. అట్లా ఒక 100 ఛానళ్ళని పెట్టుకొని మెజారిటీ ఛానల్స్లో ఏం పోల్ చూపిస్తుంది అనేది మెజారిటీ బై మైనారిటీ కాబట్టి అట్లా కూడా చెయ్యి. లేదని కూడా అన్ని లైబ్రరీలోకి వెళ్ళి 200 మంది పోలీసులను పంపే బదులు 200 మంది మేధావులను పంపి వాళ్ళందరితో ఇంటరాక్ట్గా మనం 1 to 1 తెలుసుకొని మెజారిటీ ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళే అబద్ధం చెప్తారు. ఈయన నాకు తెలిసి అందులో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు ఇంటెలిజెన్స్లో, పోలీసు వాళ్ళ దాంట్లో. రివర్స్ ఇస్తేనే అందరు ఈయన తిట్టుకుంటారు, మంచిగా సీఎం పదవి తీసేస్తేనే బెటర్, నాకు అహంకారం ఉంది అనుకుంటారే వాళ్ళు. మనకు తెలియదు. అందుకని ఇట్లా కొట్టడానికి ఏంది, అదే మాదేమైనా పొట్ట పోయేది ఉంది, ఆ పోతే ఆయననే మారుస్తారు కదా అనుకుంటారు. వాళ్ళకైతే రిటైర్ అయ్యేదాకా 61 ఏళ్ళ దాకా ఉంటుంది జాబ్. సీఎం ఎవడొచ్చినా వాళ్ళకి అదే జీతం. కాంగ్రెస్ లో 5 సంవత్సరాలు చేసిన సీఎం రాజశేఖర రెడ్డి తప్ప ఎవరు లేరు కాబట్టి అది ఇంకా ఇలా ప్లస్ అన్న. మొత్తానికి మా నుంచి ఒక వినతి ఏంటంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి ఛానళ్ళ మీద దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి ముందుగా కనిపిస్తూ ఉన్నది. అట్లా ఆ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు లేకున్నది కానీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి దాని మీద ఏదైనా ఆలోచించండి. యూట్యూబ్ సంబంధించినటువంటి ఆలోచిద్దాం. తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఈ ఛానల్ అన్ని యూట్యూబ్ ఛానల్ చాలా నడవడం కష్టం ఉంది. ఎవరైతే కొంత గూగుల్ పే, ఫోన్పే చేయండి అని అడుగుతారో ఆ ఛానల్ అన్నిటికి కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు క్యూ న్యూస్ ఆల్రెడీ మీరు సపోర్ట్ చేయడం వల్ల చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయినాడు. ప్రజలు చేసిన డబ్బు గూగుల్ పే, ఛాయ్ డబ్బులు, నీళ్ళ డబ్బులు, పాల డబ్బులు వేయమని అన్నాడు, వేసిర్రు, మంచిగా వేసిర్రు. ఆయన కూడా కొట్లాడాడు, అయిపోయింది. ఆయన ప్రభుత్వంకి వెళ్ళిపోయాడు. మన తొలి వెలుగు రాకన్నా కూడా ఆయన రవి ప్రకాష్లో కొట్టినప్పుడు కూడా చాలామంది సపోర్టర్స్ వచ్చారు, చేసిర్రు. ఈవెన్ ఇదే క్యూ న్యూస్లోకి వెళ్తే మల్లన్న చెప్పిండు, మనం కూడా సపోర్ట్ చేసినాం, అందరు చేసిర్రు, అయినా సెట్ అయ్యాడు. మిగతా ఇప్పుడు ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయో
మరి టీఆర్ఎస్కు భజన చేసుకుంటా ప్రభుత్వాన్ని తిట్టే ఛానళ్ళకు కాదు కానీ మధ్య మీడియేటర్గా ఉండి సమస్యల మీద కొట్లాడేటోళ్ళు జనం వైపు ఏ రాజకీయ పార్టీకి కానీ భజన చేయకుండా, అది బీజేపీకి కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, భజన చేయకుండా సమస్యల మీద కొట్లాడే వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తేనే ఉంటారు. ఇక మీరు ఆర్థిక సపోర్ట్ కూడా చేయకపోతే మరి మనం మిమ్మల్ని సంస్థ ఇంకొకటి అన్న మాట్లాడుతూ ఎస్ఐ ఉండి మాట్లాడు, మీకు టైం పాస్ లేదు, మీకు టైం పాస్కి వచ్చి మాట్లాడదు అంటే మనం అందరము ఈరోజు టైం పాస్కి వచ్చి చేస్తున్నాం అన్న. ఈరోజు మేము ఉన్నాం సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకొని మరి నాకు వచ్చేందుకు ఒక ఫ్యాషన్తో పని చేయాలి జనం సమస్యలు. ఎందుకంటే నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా టైంలో వాళ్ళ సమస్య తీరినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అన్న మీరు ఏవటికి ఇట్లా అయిందన్న, మీరు సాల్వ్ అయిందన్న అని చెప్తే మనకి హ్యాపీనెస్ చాలా అనిపిస్తుంది అన్న. దీనికి కంటే మన గొప్పది ఏముంటది మన జీవితంలో అనిపిస్తుంది. మీరు ఏమంటారు అన్న దీనిపైన? ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు గ్రౌండ్ తెలియదు, రిపోర్టర్లకు జర్నలిస్టులకే గ్రౌండ్ తెలుసు. మనం 1-to-1 మాట్లాడితే మన దగ్గర లోపనే చెప్తారు. వాళ్ళకి తెలియకపోవడం వల్లనే టైం పాస్ అనుకుంటారు. వాళ్ళు అనుకోవడంలో కూడా పెద్ద తప్పు లేదు. ఎందుకంటే ఆ నిరుద్యోగులు అమ్మాయిలు ఎస్పెషల్గా కొంతమంది అబ్బాయిలు కూడా కెమెరా ముందుకు రావాలంటే భయపడతారు. భయపడడం వల్ల వాళ్ళు కూర్చొని మాట్లాడియాలంటే ఎంత కష్టాలు ఉంటాయి. అదే వాళ్ళు కూర్చొని అందులోనే బాధపడుకుంటూ చదువుతారు. ఈయన వాళ్ళు కూర్చొని చదువుకుంటారు అని ఒక పోలీస్ అయినా చూస్తాడు, వాళ్ళు కూర్చొని బాధపడుకుంటూ చదువుకుంటున్నారని ఒక జర్నలిస్ట్ చూస్తాడు. కాబట్టి ఆయన యాంగిల్లో అది టైం పాస్, మన యాంగిల్లో లేదు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే అలా బాధను మనం బయట చూపించాలి అని మనం అనుకుంటాం. కాబట్టి ఇది డిఫరెన్స్. రైట్ ప్రజలారా, చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే మైపాలన్నకు సంబంధించినటువంటి ఈ వీడియోలో షేర్ చేయండి. చాలా కృతజ్ఞ భావంతో మైపాలన్న అందరికీ ఎంతోమంది డిఎస్సి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగ చేసి పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కేసీఆర్ని గద్దెదించే దాంట్లో ఆయన లాంటి వ్యక్తులనే, ఆయన లాంటి ఒక ఛానళ్ళనే కళ్ళు మూసి గంతలు కట్టే విధంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు గంతలు కడుతున్నారు కానీ దానికి బొక్కలు ఉన్నాయన్న మాటలు అయితే మర్చిపోతున్నటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో. ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళ మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం కన్నున్నది. మరి ఏ విధంగా ఈ యొక్క పరిణామాలను, ప్రశ్నలను రేవంత్ రెడ్డి అధిగమించి ముందలకు వచ్చి ఏ రోజైనా మాట్లాడతాడేమో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.